ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు కోటికి పైగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే జాతర ముగిసి రోజులు గడుస్తున్నా భక్తులు వాడిపడేసిన చెత్త చెదారం మేడారం పరిసర ప్రాంతాల్లో దర్శనమిస్తోంది. జిల్లా అధికారులు శానిటేషన్ ప్రక్రియపై శ్రద్ధ వహించడం లేదంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా దుర్వాసనతో, వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాలేదు, ఫ్రెషింగ్ చేయించేది అది లేదు, దోమలతోటి ఇబ్బంది పడతాను. ఇంకా 2-3 రోజులు అయినాయంటే ఈ స్మెల్కి ఇంకా ఈగలు తయారైతాయి. మేము ఇక్కడ ఉన్న ప్రజల బతుకుడు అయితే కష్టంగా ఉంది. అదొకటి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతిసారి జాతర అయిపోయినాక మాకు దుర్వాసన అనేది వస్తూనే ఉంది. వీళ్ళు ఎంత పారిశుద్ధ్యం చేపట్టినా కానీ మాకు దుర్వాసన అనేది వస్తూనే ఉంది. దాన్ని ఇంకా జర గట్టిగా చర్యలు తీసుకొని మాకు పారిశుద్ధ్యం గట్టిగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఆరోగ్య పరిస్థితులు కానీ, మా పంట పొలాలు కానీ, పంటలలో వ్యర్థ పదార్థాలు వదిలిపెట్టిపోవడం వల్ల మాకు పంటల పొలాలకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. అందులో భాగంగా ఈ జాతర పంట వల్ల మాకు పంట కోల్పోతున్నాం. ఆ కోల్పోయిన పంటకు నష్టపరిహారం కట్టియట్లేదు. ఆ మాత్రం నష్టపరిహారం కట్టించినా ఆ సీసొక్కలు ఏరడానికి కానీ, కొబ్బరి ఒక్కలు ఏరడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు డాక్టర్లు కూడా రాలేదు.